ఛత్తీస్గఢ్ బస్తర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అమిత్ షా. మావోయిస్టుల ఏరివేతకు ఉపయోగించిన సెక్యూరిటీ క్యాంపులను ప్రజల కోసం సేవా క్యాంపులుగా తీర్చిదిద్దారు. మావోయిస్టుల నిర్మూలనలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్లోని ఒకప్పటి మావోయిస్టుల కంచుకోట బస్తర్లో పర్యటించారు. జగదల్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమిత్ షా ప్రారంభించారు. మావోయిస్టుల ఏరివేతకు ఉపయోగించిన సెక్యూరిటీ క్యాంపులను ప్రజల కోసం సేవా క్యాంపులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు. 196 క్యాంపుల్లో 76 క్యాంపులను సేవా క్యాంపులుగా మారుస్తున్నట్టు అమిత్ షా ప్రకటించారు. ఈ క్యాంపులను అభివృద్ధి కార్యక్రమాల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఆదివాసీలు మళ్లీ మావోయిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ఈ క్యాంపులు ఉపయోగపడతాయని కేంద్రం వెల్లడించింది. నేతనార్ గ్రామంలో సిఆర్పీఎఫ్ క్యాంపును జన్ సువిధా కేంద్రంగా మార్చారు. ఏడాదిన్నర కాలంలో ఈ ప్రాంతం రూపురేఖలను మార్చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వయం సహాయక గ్రూపులకు కేంద్ర హోంశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుంది. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రంగాల శిక్షణా కార్యక్రమాలను, సేవా క్యాంపులు నిర్వహిస్తారు. బస్తర్ను ఇప్పటికే కేంద్రం మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించింది.